రీసెంట్‌గా ఒకళ్ళు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌కి వచ్చారనమాట. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అంటే ఐవీఎఫ్ అయిన తర్వాత పిండం తయారయ్యి ఫ్రీజ్ చేసిన తర్వాత దాన్ని ఎంబ్రియో అని అంటాము. వాటిని గర్భసంచిలో పెట్టే ప్రొసీజర్‌ని ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అని అంటాం. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ప్రొసీజర్‌కి డే 2 ఆఫ్ పీరియడ్ వచ్చారు. వచ్చి వాళ్ళ ఫాదర్ నన్ను అడిగిన క్వెషన్ ఏంటంటే, "ఈ రోజే పెట్టేస్తారు అనుకున్నాం మేడం" అని అడిగారు. సో, ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అనేది ఎప్పుడు చేస్తారో తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్‌గా మన బాడీలో పిండం అనేది ఎప్పుడు తయారవుతుంది? ఎప్పుడు అతుక్కుంటుంది అంటే డే 2 ఆర్ డే 1 ఆఫ్ పీరియడ్ నుంచి ఒక ఫాలికల్ అనేది డెవలప్ అయ్యి అంటే ఎగ్ అనేది డెవలప్ అయ్యి అరౌండ్ 14th డేకి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ కలిస్తే అప్పుడు స్పర్మ్స్ వెళ్ళి ఆ ఎగ్ని ఫర్టిలైజ్ చేసిన తర్వాత పిండం తయారవుతుంది. అది తయారైన తర్వాత 5వ రోజు గర్భసంచి లోపల అతుక్కుంటుంది. అంటే సుమారుగా 19వ రోజు. సో ఎగ్ పెరిగేటప్పుడు గర్భసంచి లోపల పొర ఒకలా ఉంటుంది అండ్ పిండం తయారై అతుక్కునేటప్పుడు గర్భసంచి లోపల పొర ఒకలా ఉంటుంది. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కూడా మన దగ్గర ఆల్రెడీ పిండం తయారై రెడీగా ఉంది కాబట్టి డే 2 నుంచి మనకు కావాల్సినట్టుగా ఆ లైనింగ్ అంటే గర్భసంచి లోపల పొరని పెంచడానికి టాబ్లెట్స్ ఇచ్చి అది బాగా పెరిగి ఆ టైం అంటే న్యాచురల్ గా పిండం అతుక్కునే టైమింగ్ అండ్ లోపల పొర యొక్క క్వాలిటీకి మ్యాచ్ చేసి దాని థిక్నెస్ కి మ్యాచ్ చేసి ఆ రోజుకి మనం ఏదైతే డే 3 ఆర్ డే 5 ఎంబ్రియోని ఫ్రీజ్ చేసామో ఈ లోపలి పొరకి మ్యాచ్ అయ్యేటట్టుగా చూసుకుని ఆ రోజున ట్రాన్స్ఫర్ చేస్తాం. సో యూజువల్ గా ఈ ట్రాన్స్ఫర్ అనే ప్రొసీజర్ ఈవెన్ ఇన్ ఐవీఎఫ్ కూడా అరౌండ్ 19th డే వరకు పడుతుంది. థ్యాంక్ యూ.